మొన్న ఒక 5 రోజుల క్రితము మన హైదరాబాద్ ఆఫీస్కి ఒక మహిళ వచ్చారు. ఈవిడ అమెరికా నుంచి వచ్చారు. అప్పుడు ఈవిడ ఒక ఫోటో చూపిస్తున్నారు. యుఎస్లో మా ఇల్లు చూడండి, ఎదురుగుండా మీకు ఎంత మంచు అంటే ఆశ్చర్యం అనిపించింది. ఆవిడ అంటున్నారు, నాకు కూడా ఆశ్చర్యం అండి, ఎప్పుడు మేము ఇలా చూడలేదు, ఇంతంత మంచు అనేది మేము ఎప్పుడూ కూడా. అంటే ఒక ఫేమస్ ఫోటో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుందండి. మొత్తం మీకు ఒక స్నో కార్పెట్ కనిపిస్తుంది. స్నో కార్పెట్టే కదా మామూలుగా. ఇప్పుడు మనం మంచు అనుకోండి, ఏదో హిమాలయాలకు వెళ్ళామంటే ఫోటోలు తీసుకుంటాం కదా, సరదా పడతాం. అక్కడ ఈ ఫోటోను చూపించి దీన్ని గమనిస్తున్నారా అని చెప్పి ఆ వార్తాపత్రిక మీకు ఒక మెసేజ్ పెట్టారు. ఏమిటి అంటే ఈ స్నో కార్పెట్ కింద అంతా కూడా కార్లు అండి. ఎన్ని కార్లు అంటే అన్ని కార్లు, వాటి మీద ఈ మంచు దిబ్బలు. అంటే ఇప్పుడు ఈ కార్లు తీయాలి అనేది ఇంపాసిబుల్, అలా కురుస్తుంది. ఇంకా చెప్పాలంటే అమెరికాలో ఈ వింటర్ సీజన్ అనేది ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడూ చూడలేదని చెప్పి మిత్రులు చెప్తున్నారు. -30 degrees ఉన్నట్టుగా కెనడా నుంచి వార్తలండి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. అంటే ఆర్కిటిక్ సర్కిల్ కన్నా మీకు ఇక్కడ కెనడాలో మీకు ఈ వింటర్ సీజన్, ఈ చలి అనేది ఎక్కువ ఉంది. ఇక అమెరికా అన్నారా, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ కండిషన్. మొన్న మీకు చూడండి, మెయిన్ అనబడే ఎయిర్పోర్ట్, మెయిన్ ఎయిర్పోర్ట్ అంటారు కదా, చాలా ఫేమస్. అక్కడ ఎంతలాగా మంచు కప్పబడిపోయి ఉంది అంటే ఒక బిజినెస్ జెట్ అండి. ఇందులో 6. ఇప్పుడు బిజినెస్ జెట్ అన్నప్పుడు లోపల చైర్మన్ ఉండొచ్చు, CEO ఉండొచ్చు, టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉండొచ్చు. 6 కూడా ఈ మంచులో చిక్కుకుపోయి మీకు మరణించారు. మీకు ఇలాగా 50 మంది అండి. ఇప్పుడు ఇదంతా ప్రకృతి వైపరీత్యం అంటాం. సో న్యాచురల్ డిజాస్టర్, మీకు వింటర్ యాస్ అరైవ్డ్ అని పెడుతున్నారు. ఇప్పుడు మీరు న్యూయార్క్ అనండి, టెక్సాస్, ఆస్టిన్, ఇక్కడంతా విపరీతంగా ఆ ఫోటోలు ఆ వీడియోలు చూస్తే అసలు ఎంత భయంకరంగా ఉందంటే, సరే అదంతా ఒక ఎత్తు, కానీ మనుషులు చనిపోవడం 50 మంది చనిపోయారండి. అంటే ఇదంతా మామూలుగా మనం ఎక్కడా ఎటో హిమాలయాల్లో లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంకా యూరోప్లో చిన్న చితకా దేశాలు మంచులో కూరుకుపోయి వాళ్ళు ఇలా చనిపోయారు అంటారు. చలికి అమెరికాలో ప్రజలు చనిపోవడము అనేది నేనైతే ఫస్ట్ టైం చదవడం. ఎందుకంటే ఏదో ఒక రకంగా హీటర్స్ ఉంటాయి, వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళకి అలాంటి వనరులు ఉంటాయి, పాపులేషన్ కూడా తక్కువ. కాబట్టి చలిలో చిక్కుకుపోయి మమ్మల్ని ఎవరు కాపాడలేక మేము ప్రాణాలు విడిచేము అనేది ఫస్ట్ టైం నేనైతే చదవడం. అంటే యు ఇమాజిన్ అండి, ఎంత ఒక ఘోరమైన సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. ఇప్పుడు చూడండి, మీరా నాయర్ గారి కుమారుడు జోహ్రాన్, సో ఇతనే కదా న్యూయార్క్ యొక్క మీకు గవర్నర్. క్లియర్గా చెప్తున్నాడు, ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు మన అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్లో లేదు. సో మీరు ఎవరినైనా కష్టపడుతూ చిక్కుకుపోయి మేము ఏం చేయాలంటే హెల్ప్లెస్గా ఉంటే వెంటనే మాకు కాల్ చెయ్యండి, మేము వాళ్ళని రెస్క్యూ చేస్తాము. మీరు సేఫ్గా ఉండడము కాదు, తక్కిన వాళ్ళ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి, గమనిస్తూ ఉండండి. ఇది న్యూయార్క్ మేయర్ ఇలాంటి ఒక ప్రకటన. ఏంటి గొడవలు, మంచు పడిపోతుంది, నీ ఇల్లు అది, నా ఇల్లు ఇది, మంచు క్లియర్ చేయడము, మళ్ళీ మంచు పడడము. ఇక్కడ అసలు నీ ఇంటి మంచు అంతా నా ముందు ఎందుకు వేస్తున్నావు, నా ఇంటి మంచు అక్కడ ఎలా వచ్చింది, ఇలా గొడవలు పడిపోయి కొట్టుకోవడాలు అనేది అమెరికాలో ఇవాళ మనం చూస్తున్నాం. చూడండి, ఇదంతా కొత్తగా ఉంది. సో నేను అదే ఆలోచిస్తున్నాను, ట్రంప్ దీని మీద దృష్టి పెట్టాలి. నీ దేశం ఏంటి, నీ దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ మంచి కోసరం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక మిత్రుడు ఒక వీడియో పంపారు. ఒక సూపర్ మార్కెట్, మొత్తం జనాలు ఉన్నారు, కొనుక్కుంటున్నారు. 1 గంట తర్వాత ఇదే సూపర్ మార్కెట్ చూడండి అని మళ్ళీ ఫోటో పెట్టాడు. షెల్ఫ్లంతా ఖాళీ, ప్రజలు ఎవరూ లేరు. అంటే ఏంటి, ఈ మంచు కురవడానికి భయపడిపోయి మొత్తం సూపర్ మార్కెట్లో ఉన్న సరుకులంతా కొనుక్కొని ఇళ్లకు తీసుకువెళ్ళి అక్కడ దాచిపెట్టుకొని మొత్తం సూపర్ మార్కెట్ను ఖాళీ చేశారు. అంటే తక్కిన వాళ్లకు ఇది అవసరం ఉంటుంది కదా, కొంతైనా మిగల్చాలి కదా. ఏమీ లేదండి. నా వరకు ఈ మంచు ఇంకో 10 రోజులు ఉండొచ్చు. ఈ 71 miles per hour అండి, విండ్ స్పీడ్ అంటాం చూసారా, గాల్పులు 71 miles per hour ఇవాళ మీకు అమెరికాలో ఎన్నో ప్రాంతాల్లో మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి మళ్ళీ మంచు కురవడము, యావలాచి అన్నీ కలిసి
మొత్తము కలిసి యావత్ దేశాన్ని, అంటే ఎక్కడైతే మంచు కురవదో వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. కానీ కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు న్యూయార్క్ మహానగరము అంటాం కదండి, వరల్డ్ ఫేమస్, మరి అక్కడ ఇలాంటి మంచు కురవడం ఏంటి? టెక్సాస్లో అయితే కారు నడుపుతున్నారు, కారు ఆగడం లేదండి, ఇటు తిరిగి అటు తిరిగి గుద్దేసుకొని. ఒక కారు డ్యామేజ్ అయితే ఇవాళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడులా లేదండి. ఇప్పుడు మీకు ఇదంతా చాలా సీరియస్ వ్యవహారాలు. అమెరికాలో ఒక కారు కొనాలి అంటేనే ఆటో లోన్స్ కష్టమైపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఒక బ్రాండ్ న్యూ కారు కొనుక్కొని రోడ్డు మీదకి వచ్చి అది బ్రేకులు పడక వెళ్ళి మీరు ఎక్కడ పడితే అక్కడ గుద్దేసుకుంటూ ఉంటే ఏంటి? జస్ట్ మంచు, వింటర్ హ్యాస్ అరైవ్డ్, ప్రతి వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో అమెరికాలో మీకు ఇది ఒక కెటాస్ట్రాఫిక్ ఈవెంట్ అని చెప్తున్నారు, డిజాస్టర్. ఇంతకు ముందు వాళ్ళ చరిత్రలో ఇలాంటి ఏంటి, ఇప్పుడు మనము జనవరిలో ఉన్నాం, ఇంకొక నెల రోజులు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆర్కిటిక్ సర్కిల్ నుంచి మీకు ఈ చల్లని గాలి అనేది ఉంటుంది, దాని యొక్క ప్రభావం మంచు, మీకు స్నోఫాల్. ఇప్పుడు మీకు దిగ్గజ సంస్థలంతా కూడా ఎక్కడికక్కడ అంటే ట్రావెల్ చేయలేక మీకు అంతా కూడా ఇలా ఆన్లైన్లోనే మీటింగ్స్ పెట్టుకుంటూ కలిసి మాట్లాడి పనులు చేయలేక ఎంప్లాయీస్ ఆఫీసుల దాకా రాలేకపోతున్నారు, ఓపెన్గా ఎవరు తిరగలేకపోతున్నారు, ఇళ్లలోనే ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళు ఒక మేజర్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు కదా. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం. 51 బ్రాంచెస్ను క్లోజ్ చేసిన ఒక ప్రముఖ బ్యాంకు గురించి కూడా ఇలా ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. మెల్లమెల్లగా ఈ వార్తలు బయటికి వస్తాయి. అలాంటప్పుడు అమెరికా అన్ని వైపులా ఏమైందో తెలియదు, ఎకనామిక్గాను ఇబ్బంది పడుతున్నారు, మిత్రులందరూ దూరం అయిపోయారు, అందరినీ వీళ్ళు తరిమివేశారు. ప్రతి ఒక్క దేశం మీద ట్యాక్సులు, టారిఫ్లు, శాంక్షన్లు అంటూ బెదిరించారు. ఇవాళ వాళ్ళ దేశంలో 15 రాష్ట్రాలు ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు వచ్చిన రిపోర్టు 2 రాష్ట్రాలు అన్నారు. తరువాత ఈ స్నోఫాల్ మీకు యావలాచిస్ అనేవి 4-5 స్టేట్స్లో ఉన్నాయన్నారు. ఇవాళ 15 రాష్ట్రాలలో మీకు ఇలా మంచు కురవడము, ఈ వింటర్స్ హార్ష్ వింటర్స్ అంటారు. సో దీనిని తట్టుకోలేక 50 మంది అక్కడ ఇప్పటివరకు చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటే మీరు నమ్ముతారో లేదో, ఆ రోజుల్లో మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఇదంతా ఏం దేశం రా, 2 రోజులు 3 రోజుల పాటు మనకు పవర్ ఉండదు, తలుచుకుంటే మనం చెయ్యగలము, కానీ రాజకీయవేత్తలు ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఇలాగే ఉంటారు, మనం చూడి దోమల కాటుకి ఎలా బలైపోతున్నామో ఇవన్నీ మాట్లాడేవాళ్ళం. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇవి చెప్పేవాళ్ళు. ఇవాళ అమెరికాలో 5 లక్షల మంది ఇళ్లలో కరెంటు లేదండి, పవర్ లేక లాస్ట్ 3 డేస్ నుంచి ఏం చెయ్యాలో ఆ మంచు, ఆ చలి తట్టుకోలేక, తిండి తిప్పలేక 5 లక్షల మంది అలా మగ్గుతున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మనం ఒక 25-30 ఏళ్ల క్రితం విన్నది ఇవాళ అమెరికాలో జరుగుతుందంటే మనం అలా లేమండి. వీఆర్ హ్యాపీ, మనకు ఇలా పవర్ కట్స్ ఇలాంటివి ఏమీ లేవు, శుభ్రంగా ఉన్నాం. మరి అక్కడ అమెరికాలో ఏకంగా 5 లక్షల మంది ఇలా పవర్ సప్లై లేక, ఫుడ్ లేక, వాళ్ళను రెస్క్యూ చేయడానికి ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియని పరిస్థితులు, వాళ్ళు ఇంతలాంటి హార్ష్ వింటర్స్లో ఇంతలా సతమతం అవుతున్నారు అంటే ఇది ఒక రియల్ కెటాస్ట్రాఫిక్ ఈవెంట్, ఒక పెద్ద డిజాస్టర్. ఈ మంచు నుంచి అమెరికా ప్రజలను ఎవరు కాపాడతారు? ట్రంప్ గారు ఈజ్ వెరీ బిజీ, అతనికి ఇదంతా పడుతుందా అసలు ఆలోచిస్తున్నాడో తెలియదు, కానీ ప్రజలు మాత్రము చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనము చేయగలిగింది వాళ్ళ కోసము ప్రార్థనలు చేయడమే. సురక్షితంగా మీరు ఉండండి, ప్రాణాలతో ఉండండి. త్వరలో ఈ వింటర్స్ అనేవి వెళ్ళిపోతాయి, ఎప్పటిలాగే మీరు ఒక న్యూ నార్మల్లోకి వస్తారని మనం ప్రార్థనలే చేయగలము. అదే అమెరికా విషయంలో ఇవాళ జరుగుతుంది. మరి మీరు కూడా అమెరికా ప్రజల కోసము ప్రార్థనలు చేస్తారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.